అల్లం, చిన్నుల్లిపాయలు, టమాటాలు వేసి ఇట్లా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి మొత్తం కలిపి మిక్సీ అన్నమాట పేస్ట్. టమాటాలు అరకిలో, పెద్దుల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 4. కొంచెం ఆయిల్ పోసుకుందాం, ఎందుకంటే దీనిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, గ్రేవీ కదా. ఉల్లిపాయలు వేసేసాము. ఉల్లిపాయలు వేగినాక పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు కొంచెం వేసాను. అవి మొత్తం కూడా బాగా వేగనివ్వాలి. వేగినాక ఇప్పుడు మనం కొంచెం ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం చిన్నుల్లిపాయ, కొబ్బరి, టమాటాలు మొత్తం కలిపి మిక్సీ వేసిన పేస్ట్ అన్నమాట అది. ఫస్ట్ కొంచెం వేసుకొని ఆయిల్లో ఫ్రై అయినాక మొత్తం వేసుకొని బాగా వేగనిచ్చుకున్నాం. పచ్చిమిర్చి, అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి కలిపి గ్రేవీ అనమాట. ఎక్కువ టమాటాలు వేసుకోవాలి, ఎందుకంటే మనం అవి కాయలు వేస్తున్నాం కాబట్టి ఇట్లా గ్రేవీ చేసుకోవాలి. ఇది బాగా వేగనిచ్చాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మనకైతే మసాలా వేగిపోయింది. కొంచెం కారం, ఎక్కువ కారం వేసుకున్నాం, ఎందుకంటే టమాటాలు కదా పుల్లగా ఉంటాయి కదా, టమాటాలు అన్నీ పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కారం వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉంటే బాగా వేగేసింది. వేగినాక టమాటా వేసుకొని చిన్న కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, రామలకాయలు అంటారు వాటిని. అట్లా మార్కెట్లో అయితే దొరుకుతాయి మనకి. బాగా అట్లా మగ్గనివ్వాలి. సాల్ట్ వేద్దాము, మగ్గుతాయి కదా. టమాటా సాల్ట్ వేసుకుంటే కొంచెం మగ్గుతాయి బాగా. వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటే బాగా ఎండిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇట్లా మగ్గాలి టమాటాలు. ఇట్లా కొంచెం కాయ కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారా, కొత్తిమీర ఉంటే బాగుంటుంది. సో కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో అట్లా వేసుకొని తింటే చాలా బాగుంది. అట్లా వేడి అన్నంలో చాలా బాగుంది. కానీ వేరే టేస్ట్ అన్నాను, కానీ అద్భుతంగా వచ్చింది. టమాటా పెట్టుకొని అన్నం పెట్టుకొని గ్రేవీ వేసుకొని తినొచ్చు. చాలా మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.